బుట్టాయిగూడెం పోలవరం శాసనసభ్య జనసేనకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్ముళ్లు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమంటున్న నాయకులు. శ్రీనివాసరావు గారికి వెళ్ళిన 17లో 15 మంది బురగం శ్రీనివాస గారు పేరు చెప్పారు. మనకు బురగం శ్రీనివాస గారికి టికెట్ వస్తుందన్న పెద్దలు మీరందరూ ఇవాళ టికెట్ రావట్లేదంటే మేమందరం సహించేది లేదు. ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీసులో మీకు ఎంతమందికి అయితే మీకు మాట ఇచ్చాడో అంతమంది మీరు లెటర్లు రాయండి. మేము రిజైన్ చేస్తున్నామని మీరు సంతకాలు పెట్టండి. లెటర్లు మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం, మా డబ్బులతో తీసుకెళ్ళి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చొస్తాం. ఇప్పటి వరకు మీకు వెన్నుదన్నుగా నిలిచిన మేమందరం కూడా మీ వెనకాల మేము ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీ పదవులకు రిజైన్ చేయండి. మాకిచ్చిన పదవులకు మేము మీ వెనకాల రిజైన్ చేస్తాం. మీతో పాటు మేము ఉంటాం. మిమ్మల్ని ఎక్కడికైనా మీరు రండి అంటే మేము ఉన్నాం. మీ వెనకాల మేము కొమ్ము కాస్తాం, మిమ్మల్ని నిలబెడతాం, మా భుజ స్కంధాలపై మిమ్మల్ని మోస్తాం. బురగం శ్రీనుకు టికెట్ తీసుకురండి, గెలిపించి మేము అప్పచెప్తాం. స్థాయిలో ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఆయనకి ఒక తమ్ముడు ఆగు ఎన్ని కాబట్టి అల్టిమేట్ 10 మాటలు వద్దు. బురగం శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేయాలి. లేని వల్ల మనం గ్రామ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి పదవుల వరకు అందరం పార్టీ పదవులకు రిజైన్ చేస్తున్నాం. అంతే. అదే కదా చాలా గుర్తింపు వచ్చింది ఈ రోజు. కానీ ఒక ల్యాండ్ మార్క్ అయిందన్న. గెలుచుకునే పార్టీ ఎందుకు టికెట్ తెచ్చుకోలేకపోతున్నారు మీరందరూ మరి ఉండి కూడా గెలిచే పార్టీ కదా నా చేతులు ఓట్లేసింది కూడా. కష్టపడ్డాడు, దగ్గర 4-5 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు పార్టీ కోసం. ఎవరో ₹1 ఇవ్వలేదు. ఇందాక విషయం అంతా చెప్పారు. మన స్థాయిలో ₹100 ఖర్చు పెట్టాం, 100 ఖర్చు పెట్టాం, 1000 ఖర్చు పెట్టాం. మన స్థాయిలో మనం ఖర్చు పెట్టాం. ఏది ఏమైనా మనం ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి కింద వరకు మన తాలూకాలో ఉన్న వాళ్ళందరూ పార్టీ పదవులకు రాజీనామా చేద్దామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తిని నువ్వు పక్కన పెట్టి ఇవాళ పొత్తు దేనికి పొత్తు? నిన్ను ఇక్కడ ఈ సీటు గెలిపించి నీకు ఇస్తానని మేము చెబుతున్నాం. మిగిలిన సీట్లు నువ్వు చూసుకో. నీ దగ్గర దమ్ముంటే అక్కడ గెలిపించుకో. నీ ఇష్టం వచ్చిన ఆడించుకోవాలకు పొత్తులో భాగంగా గెలిచే వ్యక్తిని పక్కన పెట్టి ఎవరికో సీట్ ఇస్తానంటే మేమందరం చేయటానికి నీ బానిసలం కాదు, నీకు దాసులం కాదు. మేము సమస్తంగా మా పెద్దలు ఇచ్చిన ఆస్తులు వ్యవసాయాలు చేసి సంపాదించుకుని నీ పార్టీని పోషిస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా ₹1 పంపించావా? నువ్వు ఎక్కడున్న కార్యకర్తలకు ఎవరికన్నా నువ్వు ఇది చేయి, ఇదిగో ఈ లక్ష నీకు ఇస్తున్నా అనేది ఏ రోజన్నా ఇచ్చావా? మా సొంత రూపాయలతో మేము పార్టీని బతికించి ఈ రోజున గెలిచే స్టేజ్కి వచ్చాక నువ్వు టికెట్ ఇయ్యనంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ చెప్తున్నా, ఇక్కడున్న పెద్దలందరికీ చెప్తున్నాం, మీ అందరినీ ఏ రోజైతే 4-5 నెలల క్రితం పార్టీ ఆఫీసుకి కాకేసి మీతో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీ ఒపీనియన్ తీసుకుని టికెట్ ఎవరికైతే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అడిగాడో అక్కడికి వెళ్ళి మీరు ఎవరికైతే టికెట్ పలానా వ్యక్తిగా ఇవ్వమని మీరు ఎంతమంది అయితే చెప్పారో ఇవాళ మీ అందరి మీద ఉంది బాధ్యత. బురగం శ్రేణికి టికెట్ తేవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు రమ్మంటే కార్లు వేసుకుని